ఇగో రేవంత్ రెడ్డి వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో, అందుకే వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు 20% ఇస్తారట. అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తాం. టికెట్ల ధరలు పెంచినప్పుడు దాంట్లో 20% ఆదాయం కార్మికులకు ఇవ్వాలన్నట. అలాగైతేనే ధరల పెంపునకు అనుమతిస్తారట. అంటే ఎట్లా, ఏ రకంగా? సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు 10 కోట్లు కేటాయిస్తాం. సరే, మీరు ఇచ్చేది పక్కన పెట్టండి. టికెట్లని కనుక ధరలు పెంచితే దాని మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మొన్న ఓజీ సినిమాకి 700-800 టికెట్ రేట్ పెంచారు. అసలు మేము ధరలు పెంచమని గతంలో చెప్పారు. ఆ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము అసలు ఏం షో అంటారు దాన్ని, ప్రివ్యూనా ప్రీమియర్ ఏదో, దాని షోలకు మేము అనుమతి ఇవ్వమని అన్నారు. కోర్టు కూడా చెప్పింది రాత్రి 11 తర్వాత షోలకు అనుమతి ఇవ్వద్దు అట్లా ఇట్లా అని. మరి ఏ ఒక్కదాన్ని మీరు అన్నదాన్ని ఫాలో అవ్వలేదు కదా. ఈ టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి అల్లు అర్జున్ సినిమాకని ఆ రోజు మాట్లాడి, మళ్ళీ పవన్ కళ్యాణ్కి వచ్చేసరికి మళ్ళీ టికెట్లు పెంచారు, 800 రూపాయలు చేసి. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు టికెట్ల ఆదాయం పెంచుకోవాలంటే 20% మీరు కార్మికులకు ఇవ్వాలి. అంటే దానికి లెక్క ఏంది? దానికి ఏమైనా చట్టం తెస్తారా? చట్టం తీసుకురా. ఖచ్చితంగా మీరు ఆ 20% ఆదాయం ఇంకో పలానా సినీ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలని ఉత్తగానే మాటలు చెప్తే ఏడైద్దండి. మీరు చెప్పిన దానికే అతిగతి లేదు. ప్రివ్యూలు ఉండదన్నారు, రాత్రి సమయాల్లో సినిమాలు వేయమన్నారు, టికెట్ల రేట్లు పెంచమన్నారు, రకరకాలుగా చెప్పారు కదా. సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు 10 కోట్లు ఇస్తాం. వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూలు, జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం, భారత ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం ఇస్తాం. నవంబర్ ఆఖరిలో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం. ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ 9వ తేదీన ఆదేశాలు ఇస్తాం. అందరూ అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాద్కు తెస్తా. సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి. హాలీవుడ్ గీలీవుడ్ ఏమవుద్దు కానీ ఈడ ఉన్న వుడ్డుని తెలంగాణ కార్మికులకి న్యాయం చేసే ప్రయత్నం చెయ్యి. ఈ హాలీవుడ్లు ఆ వుడ్లు ఈ వుడ్లు ఈడ తెచ్చేది ఏమి లేదు, అది అయ్యేది లేదు పోయేది లేదు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ సినిమా కార్మికులకి ఏమైనా న్యాయం చేస్తారా? దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న వీళ్ళు ఏమంటున్నారు, నవంబర్ ఆఖరిలో సినీ కార్మికుల సమస్యల మీద చర్చిస్తామని అంటున్నారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారు? తెలంగాణ హైదరాబాద్ సినీ కార్మికుల గురించి మాట్లాడుతూ చిత్రపురి కాలనీ కుంభకోణం విషయంలో మేము ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాము, దాన్ని నిగ్గు తెలుస్తామన్నారు. చిత్రపురి కాలనీ దాదాపు 3,000 కోట్ల కుంభకోణము. ఆ కుంభకోణానికి బాధ్యులైన దొంగలందరినీ నిన్న స్టేజ్ మీద ఎక్కించినాం. ఇది ఎట్లా? ఏం 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 మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? ఇగో ఈ పెద్ద మనిషి వల్లభనేని అనిల్ కుమార్ ఈయన పేరు. నిన్న రేవంత్ రెడ్డి సభలో కూడా స్టేజ్ పైన ఉన్నాడు. ఈయనే రేవంత్ రెడ్డికి కండువా కప్పిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఏడున్నాడు? అసలు యాక్చువల్గా ఈయన కేటీఆర్ మనిషి. ఇగో నిన్నటి మీటింగ్ ఏముంది ఆయనతో మాట్లాడా? టోటల్ చిత్రపురి కాలనీ కుంభకోణానికి బాధ్యుడే ఆయన. మొత్తం అమ్ముకున్నారు, జర్నలిస్టులకు అమ్ముకున్నారు, సినిమా వాళ్ళకి సంబంధం లేకుండా ఎన్ఆర్ఐలకు అమ్ముకున్నారు, అడ్వకేట్లకు అమ్ముకున్నారు, అమెరికాలో ఎక్కడో ఉంటాడు పోలీసులకు అమ్ముకున్నారు, ఎక్కడో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు ఇక్కడ చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు ఇచ్చినారు. ఎవరికి ఇవ్వాలి? అది తెలంగాణ సినిమా కార్మికులకు ఇవ్వాలి. తెలంగాణ ఆంధ్ర ఉన్న సినిమా కార్మికులకి దక్కాల. తెలంగాణ వాళ్ళకైతే లేదనుకోండి, మొత్తం పొలిటికల్ లీడర్లు పంచుకున్నారు వాటిని. ఆ కుంభకోణానికి బాధ్యుడు ఆయనే. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మరి ఆయన నిన్న స్టేజ్ ఎక్కించారు. ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? మళ్ళీ మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. చేస్తున్న దానికి చెబుతున్న దానికి ఏమైనా పొంతన ఉందా? అసలు ఈ మనిషి ఎవరు? టోటల్ కేటీఆర్ దగ్గర తిరిగిండు. ఇగో ఇది అసలు బ్యాచ్. ఇది వీళ్ళిద్దరు విడదీయరాని బంధం. ఇక బంధాన్ని మనం చెప్పలేము. ఇక అది వేరే అది. ఇక మరి ఆయన తెచ్చి నువ్వు మీటింగ్లో పెడితేవి. ఇంతకుముందు ఏడున్నాడు ఇంకా ఇంతకుముందు. ఇగో ఇది బీఆర్ఎస్. ఇది అయిపోయిందా? ఇగో కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. ఇంతకుముందు ఏడున్నాడు? 2020లో బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఏదో వదలడు. ఇక ఏడ పచ్చగా ఉంటే ఆడ జాయిన్ అవుతాడు. మరి ఇట్లాంటి వాళ్ళని మీరు ముందు పెట్టి సినిమా కార్మికుల కోసం ఏం కొట్లాడతారు, ఎట్లా చేస్తారు? అంతకుముందు తెలుగుదేశం అన్నీ అయిపోయినాయి. ఇక ఇంకేమైనా ఉంటే ఆయనే పెట్టాలి పార్టీ. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో ఇగో
ఇది నిన్న రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్. ఆ రేవంత్ రెడ్డి మీటింగ్లో ఇది కాదనుకుంటుంది, బర్త్డే అనుకుంటుంది, ఇది వేరే ఏదో ప్రోగ్రాంలో. ఎట్లా ఇది ఇంత ఘోరం అయితే? నిన్న వాళ్ళు ఆందోళన చేసిరు వీళ్ళు. ఒకసారి వీడియో చూడండి. ఇగో వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నచ్చింది. ఇట్లా వీళ్ళంతా గొడవ చేసిరు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా గొడవ చేసిరు. ఏంటంటే ఆ వల్లభనేని అనిల్ని మీరు ఎట్లా మీరు ఆ చిత్రపురి కాలనీ కుంభకోణం ఏమైంది, మేనిఫెస్టోలో పెట్టారు కదా అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. జెన్యూన్ డిమాండే ఇది, జెన్యూన్ డిమాండ్ ఇది. ఎందుకంటే మనం కూడా దాదాపు చాలా వీడియోలు చేసినాం దీని మీద. ఏం మెసేజ్ ఇస్తారు? ఇక చెప్తున్న దానికి చేతులకి ఏమైనా పొంతనుందా? నెక్స్ట్ ఏడికి పోయిండిన ముఖ్యమంత్రి హైదరాబాద్లోని నల్లకుంట శంకర్మఠ్లో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసట. సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి 10 కోట్లు ఇస్తామన్నారు. ఆ ఫండ్ నుంచే కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు. సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి 20% కార్మికుల వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలన్నారు. అలా చేస్తేనే టికెట్ల పెంపునకు ప్రభుత్వం అంగీకరిస్తుంది అని చెప్పిండట. ఇది నిన్న జరిగింది మీటింగ్.